ఈ అంశాలతో పాటు పహల్గాం నుంచి మనం నేర్చుకున్న గుణపాఠాలు వీటన్నిటి మీద సమగ్ర డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, అలాగే కల్నల్ పరమేశ్వరరావు గారు అండ్ గాలంకి సతీష్ కుమార్ గారు, మేజర్ శ్రీనివాస్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కల్నల్ పరమేశ్వర్ గారు, అంటే ఎన్నికల్ని దీనికి ఎందుకు అనుసంధానం చేయాల్సి వచ్చిందంటే ఈరోజు పోలింగ్ని ఏడాది అయింది, గుర్తు చేసుకోవాలి. అలాంటి హింస ఇక్కడ మళ్ళీ తిరిగి తలెత్తే ప్రమాద కంటికలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తమైంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేది లేదు వాస్తవంగా అక్కడ, ఎందుకంటే విపరీతమైన గుండాయిజం. అండ్ ఒక్క వెస్ట్ బెంగాల్లోనే 59 మంది చనిపోయారండి 2021, మీకు ఆ లెక్కలు తెలుసు. ఈసారి అటువంటి హింసాత్మక సంఘటన లేకుండా 6 దశల పోలింగ్ బట్ల 2 దశల పోలింగే లాస్ట్ టైం మాదిరి. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఈసారి బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కిందసారి 59 చోట్ల గెలిచింది బీజేపీ ఫస్ట్ ఫేజ్. దీని ఇంపాక్ట్ అంటే ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఇవ్వరు ఎలాగో, బట్ గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్ మీద ఉండడానికి ఎలా చూస్తున్నారు? అంటే 2 సంఘటనలు కలిపి చెప్పాల్సిన అవసరాన్ని నేను చెప్పాను సార్. అంటే ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే వెనెవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. సాడ్ ఇన్సిడెంట్ 1 year అయింది. మతం అడిగి వైఫ్స్ ముందర హస్బెండ్స్ ని చంపడం అనేది అంతకన్నా ఘోరం ఉండదు, అంతకన్నా కిరాతకం ఉండదు. అంటే హ్యూమానిటీ తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఇది చేయడు. సో దానికి ఎవరో కొందరు దారి తప్పిన యంగ్స్టర్స్ అని అట్లానే అవ్వక్కర్లేదు. ఇట్స్ ప్యూర్ యాక్ట్ ఆఫ్ వార్ బై పాకిస్తాన్ అండ్ ఇండియా. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇట్ వాజ్ ఎ ప్యూర్ యాక్ట్ ఆఫ్ వార్ ఆన్ ఇండియా. అండ్ అందుకే మనం దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసినా ఏం జరిగినా కూడా అవన్నీ జరిగాయి. అండ్ ఆఫ్టర్ 93 days ఆఫ్ ఆపరేషన్ మహాదేవ్ అన్న ఆపరేషన్ లో మనం వాళ్ళని మట్టి గెలిపించాము. సో వాళ్ళని చంపడం జరిగింది శ్రీనగర్ ఫారెస్ట్ లో. సో ఇన్ మై వ్యూ ఫోకస్ ఉంటుంది 1 year anniversary మీద. ఈవెన్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చూసుంటాయి, వాళ్ళ స్లీపర్ సెల్స్ వాళ్ళందరూ కూడా యాక్టివ్ అవుతారు ఇట్లాంటి యానివర్సరీస్ అవన్నీ జరిగినప్పుడు. ఏమైనా ఆపర్చునిటీ దొరికితే యానివర్సరీ మీద మళ్ళీ ఇట్లాంటి యాక్షన్ చేద్దామా అని. సో అట్లాంటప్పుడు నేషనల్ ఏజెన్సీస్ కూడా, ఈ ఇంటర్నల్ ఏజెన్సీస్, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ అన్ని అప్రమత్తంగా ఉంటాయి, రెడ్ అలర్ట్ మీద ఉంటాయి. ఈ యానివర్సరీస్, టెర్రర్ అటాక్ యానివర్సరీస్ వచ్చినప్పుడు, లేకపోతే బ్లాక్ డే అని వాళ్ళు మెయింటైన్ చేస్తారు, బాబ్రీ మస్జిద్ కూల్చిన రోజు, అలాంటి రోజు అప్రమత్తంగా ఉంటారు. అలాంటి రోజులు జనరల్ గా కీ యాక్టివిటీస్ అవన్నీ లేకుండా చూసుకుంటారు, అంటే సో దట్ వీళ్ళకి బ్యాండ్ విడ్త్ అవైలబుల్ ఉంటుందని. కానీ అలాంటి టైంలో మనం ఎలక్షన్స్ పెట్టామంటే వీఆర్ గివింగ్ ఎ మెసేజ్ టు ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అండ్ ఇండియన్స్ ఆల్సో. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది దట్ ఈస్ అ ప్యారలల్ స్ట్రీమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఎలక్షన్స్ ఈజ్ అ డెమోక్రసీ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ విచ్ హాస్ టు హ్యాపెన్. దానికి దీనికి సంబంధం లేదు. వీ కెన్ స్టిల్ గో అహెడ్ విత్ అవర్ లైఫ్ బికాస్ ఇండియా ఈజ్ సేఫ్, వీఆర్ ఇన్ కంట్రోల్ అని ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుందని నా ఉద్దేశం అండి. సో ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ హిడెన్ మెసేజ్ అని నా ఉద్దేశం. సో అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ పోస్ట్ పోల్ వైలెన్స్ హిస్టరీ ఉన్న బెంగాల్, స్పెషల్లీ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్, పోస్ట్ పోల్ వైలెన్స్, మాక్సిమం పోస్ట్ పోల్ వైలెన్స్ ఇండియాలో ఎక్కడ జరిగింది అంటే అది బెంగాల్లోనే జరిగింది. ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ వైలెన్స్, ఆపోజిషన్ పార్టీ వాళ్ళని చంపడం కానీ, వాళ్ళ ఆఫీసులు ధ్వంసం చేయడం కానీ, వాళ్ళని టార్గెట్ చేయడం కానీ, కేసులు నమోదు చేయకపోవడం కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం కానీ, ఇవన్నీ రిజిస్టర్డ్. అది బెంగాల్ హిస్టరీలోనే. అండ్ క్రెడిట్ గోస్ టు ఎ లేడీ, సర్ప్రైజింగ్లీ మమతా బెనర్జీకి ఆ క్రెడిట్ వెళ్తుంది. సో అలాంటి స్టేట్ లో కూడా ఎలక్షన్స్ చేస్తున్నామంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ అ మెసేజ్ ఆఫ్ నార్మల్సీ. సో అది మనం ఎలక్షన్స్, అదే నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, సో ఐ లీవ్ ద అదర్ ప్యానలిస్ట్ ఆల్సో టు కమెంట్ ఆన్ ఇట్. కానీ ఐఎమ్ వెరీ షూర్ సెంట్రల్ ఫోర్సెస్ చేతిలో ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కండక్టెడ్ వెల్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్. పీపుల్ విల్ కమ్ అవుట్ అండ్ ఓట్. ఎవరికి ఓట్ చేస్తారనేది వాళ్ళ ఇష్టము. మళ్ళీ దీనిని నెత్తి మీద పెట్టుకోవాలా, మళ్ళీ డిఎంకే నెత్తి మీద పెట్టుకోవాలనేది దట్ ఇస్ ద చాయిస్ ఆఫ్ దోస్ పీపుల్ ఆఫ్ ద స్టేట్. ఆ రాజ్యంలో ఉన్న మనుషులకి వాళ్ళ ఓటర్స్ కి సంబంధించిన విషయం. సో దాని మీద నేను కమెంట్ చేయను, దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ పహల్గామ్ అటాక్ మీదకి వస్తే ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ యానివర్సరీ అండి. అండ్ మనం గుర్తు చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మర్చిపోయామంటే మళ్ళీ ఇలాంటి యాక్షన్స్ జరుగుతాయి. వాటిని మర్చిపోయి వాటి నుంచి జరిగిన లెసన్స్ లాంటి మనం మర్చిపోయామంటే దాన్ని ఇట్లాంటి అటాక్స్ మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ ప్లాన్ అవుతాయి. సో అప్రమత్తంగా ఉండడం ఇంపార్టెంట్. అటాకర్స్ గురించి నేర్చుకున్న విషయాలు మనం పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఈ ఎలా ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందో మీరు చూడండి. ఈవెన్ ది ఆపోజిషన్ పార్టీస్
ఆ 93 days ఆపరేషన్ తర్వాత వాళ్ళ ముగ్గురిని చంపాము, వాళ్ళ ముగ్గురిని చంపేశాము, అండ్ ఏంటి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది, మనకేం లాస్ లేకుండా వాళ్ళ ముగ్గురిని చంపేశాము అనేసి ఇచ్చినా కూడా ఆపోజిషన్ పార్టీస్ ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ అండ్ వెల్కమింగ్ ఇట్, ఇన్నాళ్ళు ఎందుకు పట్టాయి? 93 రోజులు పట్టేసింది మీకు, 93 రోజులు ఎందుకు పడుతుంది మీకు అలాంటి కాశ్మీర్ వ్యాలీలో మీరు కంట్రోల్లో ఉన్నారంటారు, 93 రోజులు ఎందుకు పట్టాయని క్వశ్చన్ చేశారు, కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు, గవర్నమెంట్ ని కాంప్లిమెంట్ చేయలేదు, ఫోర్సెస్ ని కాంప్లిమెంట్ చేయలేదు. సేమ్ వాయిసెస్ ఆర్ హర్డ్ అట్ అబ్రాడ్ ఆల్సో, పాకిస్తాన్ లో. అబ్రాడ్ అంటే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో వీళ్ళ వాయిస్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ